ఫ్రెండ్స్, టుడే రథసప్తమి. పాలు పొంగుతున్నాయి. పాలు పొంగించుకోవాలి. పిడకల చేత పాలు పొంగించుకున్న తర్వాత రథసప్తమి పూజ మొదలవుతుంది. అలా పాలు పొంగిన తర్వాత ప్రసాదం రెడీ అవుతుంది రథసప్తమికి. ప్రసాదం పూర్తి అయిన తర్వాత దేవుడికి ఒక్కొక్క ఏడు ఆకులు తీసి ఇస్తరాకు మీద ప్రసాదం పెడతారు. తర్వాత అటు ఇటు 2 చెరుకు గడలు తెచ్చి అటు ఇటు పెడుతూ ఉంటారు. సూర్యదేవుని ఫోటోలు పెట్టి పూజిస్తూ ఉంటారు. అలాగే చిక్కుడుకాయలతో రథంని తయారు చేసి మధ్యలో సూర్యదేవుని ప్రతిబింబిస్తారు. తర్వాత పూజ కార్యక్రమాలు, తాంబూలం, ప్రసాదం అన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు తర్వాత ప్రసాదం తయారైన తర్వాత దానం ఇస్తూ ఉంటారు. చెరుకు గడల ఒక్కొక్కరికి ఒక్కొక్క చెరుకు గడ దానం ఇస్తూ ఉంటారు. పెసలు ఒక్కొక్కరికి పంచుతూ ముత్తైదువులందరికీ పెసలు ఇస్తూ ఉంటారు. వారికి ఎంతో ముఖ్యమైన పండగ రథసప్తమి. హ్యాపీ రథసప్తమి. థ్యాంక్ యూ.